నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మందికి ఉన్న కన్‌ఫ్యూజన్ నేను ఈరోజు అడుగుదాం అనుకుంటున్నా. ఆ! ఈవెన్ నాకు కూడా ఉంది. ఓకే. మామూలుగా అయితే పీరియడ్స్ టైమ్‌లో ఇంతకుముందు ఇళ్లల్లో విడిగా ఉంచేవాళ్ళు పెద్దవాళ్ళు. అమ్మ అవును. వాళ్ళు ఎవరైనా కానీ విడిగా హ్మ్. ఉంచేసేసి భోజనం చేసే పళ్ళెంతో సహా అంతా కూడా సెపరేట్‌గా ఉంచేవారు. అవును. ఇప్పుడేంటంటే అపార్ట్మెంట్స్ కల్చర్ అయిపోయింది. హ్మ్. మన ఇంట్లో మనమే పని చేసుకోవాలి. మన కిచెన్‌లోకి మనమే వెళ్ళాలి. మనమే వంట చేసుకోవాలి అన్న ఇది అవును. ఉందన్నమాట. దానివల్ల ప్రతి ఒక్కటి కూడా ముట్టుకోవాల్సొస్తుంది. అవును. ముట్టుకున్న తర్వాత బెడ్‌రూమ్‌లోకి వెళ్లి బట్టలు ముట్టుకుంటున్నాం. అంతా ఇల్లంతా ఒక రకంగా చెప్పాలంటే ఏకమైపోతుంది. అవును. అవును. కానీ ఒక పండుగ అనేదొచ్చినప్పుడు పసుపు నీళ్లు చల్లేసేసుకొని అవే బట్టలు వాడుకోవాల్సొస్తుంది. హ్మ్. జనరల్‌గా అసలు మామూలుగా ఇలాంటి బహిష్టు సమయంలో అసలు ఆడవాళ్ళు ఎలా ఉండాలి? ఇప్పుడున్న అపార్ట్‌మెంట్ కల్చర్ ప్రకారం మీరు చెప్పండి. చాలా ప్రశ్న చాలా చక్కని ప్రశ్న. సున్నితమైనటువంటి ప్రశ్న. హ్మ్. దీన్ని ఎవరు తప్పుగా అనుకోవద్దు. అంటే శాస్త్రం ఏదైతే చెప్పిందో అది మాత్రమే నేను చెప్పగలుగుతాను. హ్మ్. ఔట్ ఆఫ్ ది బాక్స్ నేను చెప్పలేను. అయితే ఇక్కడ శాస్త్రంలో చెప్పినటువంటి విధానాలేంటి అంటే, ఏ స్త్రీ అయితే కాలక్రమంలో ఋతుక్రమం అనేటటువంటిది ప్రకృతి సహజ సిద్ధంగా ప్రతి ఒక్క స్త్రీకి ఉన్నటువంటి అదొక ధర్మము. హ్మ్. కాబట్టి ఆ ధర్మాచరణలో భాగంగా స్త్రీ ఏదైతే ఆ బహిష్టు సమయం ఉంటుందో, ఆ పీరియడ్స్ వచ్చినటువంటి టైంలో ఆ స్త్రీ తప్పకుండా ఒక పక్కన కూర్చోవాలి తప్ప, అన్నీ ముట్టుకొని ఇంట్లో కలుపుకుంటాను అంటే అది దోషభూయిష్టం అవుతుంది. హ్మ్. అది అపార్ట్మెంట్ కల్చర్ అయినా ఇప్పుడు పురాణ పద్ధతి ఏదైతే ఉందో దాన్నే అనుసరించి వెళితే, ధర్మం ఏదైతే చెప్పిందో దాన్ని అనుసరించి వెళితే మనకు అన్ని రకాలుగా సప్రయోజనాలు మనకు కలుగుతాయి. ధర్మం చెప్పినటువంటిది కాకుండా నేను ఇప్పుడు ఈ జనరేషన్ ఏంటి, ఈ యుగంలో ఇవన్నీ పాటించడం ఏంటి అనంటే, అది ఎప్పుడో ఒకప్పుడు నీకు నష్టాన్ని కలుగజేస్తుంది. కష్టాన్ని కలుగజేస్తుంది, దుఃఖాన్ని కలుగజేస్తుంది. ఇది శాస్త్రవచనము. శాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్ని అనుసరించే నడవాలి తప్ప, ఔట్ ఆఫ్ ది బాక్స్ మనం నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనంటే, అది ఎప్పటికైనా నీ జీవితాన్ని అధపాతాళానికి తొక్కేస్తుంది. అది ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రతి నెలలో ఒక 5 రోజులు స్త్రీ బహిష్టు అయినటువంటి సమయం ఉంటుంది. ఆ 5 రోజుల పాటు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక పక్కన పూర్వకాలంలో అంటే మా నానమ్మలు, తాతయ్యలు ఆ కాలంలో ఉన్నప్పుడు మనకు ఇప్పుడు సిటీ కల్చర్ అలవాటైంది. కానీ కొంతమంది పల్లెటూర్లలో వాళ్ళకేంటంటే పెద్ద భవనాలున్నప్పుడు ఒక చిన్న అంటే ఒక వంట రూమ్‌కి ఎంతైతే సైజ్ ఉంటుందో అలాంటి ఒక స్టోర్ రూమ్ లాంటిది బయట కట్టేటటువంటి వాళ్ళు. ఎప్పుడైతే ఆ స్త్రీ బహిష్టు అవుతుందో వెంటనే ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి అక్కడే స్నానపు గదులు అన్నీ అక్కడే ఏర్పాటు చేసుకొని, ఆ రూమ్‌లో నుంచి 5 రోజుల వరకు బయటకు వెళ్ళేటటువంటి అవకాశం ఉండేటటువంటిది కాదు. భోజనం కావాలన్నా, ఏది కావాలన్నా ఇక్కడి నుంచి సప్లై చేసి వాళ్ళకిచ్చేటటువంటి వారు. అలాంటి పద్ధతుల నుండి ఇప్పుడు ఇల్లు స్టోర్ రూమ్ అయిపోయింది, ఇల్లయిపోయింది, బయట ఇల్లే కట్టడం మానేసేశారు. ఇప్పుడు అన్నీ కూడా ఇంట్లోనే జరుగుతున్నాయి. అవును. ఇంట్లో జరిగినప్పుడు ప్రతి స్త్రీ ఏం చేస్తుంది? ఇంట్లో కలిపేసుకుంటుంది. అన్ని బట్టలు ముట్టుకోవడము, వాసనలు ముట్టుకోవడము, వంట పాత్రలు ముట్టుకోవడం, పొయ్యిని ముట్టుకోవడము, హ్మ్. కొంతమంది తెలియకుండానే దేవతా రూమ్‌లోకి వెళ్ళిపోవడము, హ్మ్. ఇలాంటివి కూడా అంటే తెలియకుండా, తెలియకుండా. తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటుంటారు. అది ఎప్పటికైనా మీ జీవితంలో తీరని నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది. ఎప్పటికీ కూడా అలా చేయకూడదు. ఇప్పటికైనా సరే ఎంత టెక్నాలజీ మారినా, ఎంత ప్రపంచ ఆధునిక యుగం మారినా పద్ధతులైతే మారవు కదా! ఇప్పుడు మా నానమ్మలు, తాతయ్యలు ఏ పద్ధతి అనుసరించారో అదే పద్ధతిని వాళ్ళు అనుసరించే పద్ధతి ఈ కాలంలో వాళ్ళు ఊరికే అనుసరించలేదు. శాస్త్రం ఏదైతే చెప్పిందో, ధర్మం ఏదైతే ఆచరించమని చెప్పిందో, అదే వాళ్ళు ఆచరించారు. అది శాస్త్రము, ధర్మం ఎప్పటికీ మారదు. ఏ యుగంలో కూడా మారదు. కాకపోతే కొన్ని ప్రకృతిలో జరిగేటట్టు కొన్ని మార్పుల రీత్యా కొన్ని మారుతుండొచ్చు కానీ, స్త్రీకి ఉన్నటువంటి ఈ బహిష్టు సమయం అనేటటువంటిది 5 రోజులు దేన్ని ముట్టుకోకుండా ఒక పక్కన కూర్చొని రెస్ట్ తీసుకునేటటువంటి సమయము. అంటే రెస్ట్ అంటే అర్థం ఏంటి అంటే కూడా, ఈ సమయంలో స్త్రీ దేన్ని కూడా ముట్టుకోకుండా తను ఒక చాప మీద కూర్చుండేటటువంటి సమయము ఈ యొక్క సమయం. ఈ సమయంలో మనం అన్నిటిని ముట్టుకొని కలిపేసుకున్నామనుకోండి, రేపటి రోజు ఒక పండగొస్తుంది. లేదా ఏదో ఒక పూజ చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు మనం ముట్టుకున్నటువంటి వస్తువులు అవన్నీ ముట్టుకొని, అవన్నీ చేసుకొని, మళ్ళీ మనం దేవుని దగ్గరికొచ్చి పూజ చేశామనుకోండి, అది ఎంత దోషమవుతుంది? ఇప్పుడు ఒక చనిపోయినటువంటి ఇంట్లో ఒక బట్ట ముట్టుకోవాలంటే మనం వెనక ముందు అవుతాము. అలాగే ఒక స్త్రీ బహిష్ట సమయంలో కూడా అంటే చెడు రక్తం వెళ్ళిపోతుంది కాబట్టి, ఆ సమయంలో స్త్రీ నుంచి వచ్చేటటువంటి నెగెటివ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, అది ఎవరికీ కూడా తగలకూడదు. ఆ సమయంలో స్త్రీ రజోగుణం, తమోగుణంతో కూడుకొని ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ కంటన పడకూడదు అని చెప్పేసి కూడా శాస్త్రవచనం ఉంది. ఇవన్నీ కూడా చెప్తే వాళ్ళకు వేరే రకంగా అర్థం చేసుకుంటారు. కాబట్టి అలా కాకుండా ఆ సమయంలో వాళ్ళు రెస్ట్ తీసుకునేటటువంటి సమయం. కాబట్టి
వాళ్ళకి ఏదైనా మనమే సౌకర్యాలు కల్పించాలి. ఏదైనా మనమే చేయాలి. వాళ్ళని ఒక పక్కన కూర్చోబెట్టాలి. కానీ చాలామంది ఏమంటారు, గురువుగారు నాకు ఆఫీస్ ఉందండి. గురువుగారు నేను ఆఫీస్‌కి వెళ్ళకపోతే నాకు కుదరదండి. ఈ సమయంలో నాకు ఏ సమయమైనా వెళ్ళాల్సిందే. అలాంటి సమయంలో కూడా ఇప్పుడు వెళుతున్నారు అని అంటే గనక సరే, దానికి సంబంధించిన ఎగ్జామ్షన్స్ చాలా వచ్చుండొచ్చు. కానీ ఆ సమయంలో మాత్రం నువ్వు ఎవరిని ముట్టుకోకూడదని ధర్మం ఒకటి చెప్పింది. ఆ సమయంలో వచ్చేటటువంటి శరీరం నుంచి వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాదులన్నీ కూడా దాన్ని ఉత్తేజపరుస్తూ ఉంటాయి. కనుక ఆ సమయంలో మీరు వెళ్ళకుండా ఉంటే, ఆ సమయంలో మనం ఏదైనా పని చేసినా కూడా ఆరోగ్యం తొందరగా క్షీణిస్తుంది. జబ్బులు రావడం ప్రారంభమవుతాయి. తెలియకుండా మన శరీరంలో మార్పులనేటటువంటివి ఏర్పడతాయి. కనుక ఆ సమయంలో కదలకుండా ఉండడానికి అనేటటువంటి నియమం ఎందుకు పెట్టారంటే, ఆ సమయంలో గనక మనం ఇంకా పనులు చేస్తే మన శరీరం తొందరగా క్షీణించబడి, తొందరగా ముసలి వాళ్ళైపోతారని కూడా శాస్త్రవచనము. ఇప్పుడు ప్రతి ఒక్క స్త్రీ కొంత వయసు వచ్చేసరికి అరే! ఇంత పెద్ద అంటే చాలామంది అంటే తప్పుగా అనుకోరు. ఆంటీ అంటారు, లేదంటే ఇంకా వేరేదంటారు. ఇంత ఏజ్ అని చెప్తూ ఉంటారంటే, ఏజ్ కూడా పెరిగేటటువంటి లక్షణాలు కూడా దీని ద్వారా సంక్రమిస్తూ ఉంటాయి. లేదా జుట్టు తెల్లబడిపోవడము, స్కిన్ తొందరగా ముడతలు పడిపోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి దీని ద్వారా. ఇది సైంటిఫిక్‌గా రోజు ప్రూవ్ అయినటువంటి నిరూపితమైనటువంటివి. కాబట్టి ఈ సమయంలో స్త్రీ వీలైనంత వరకు ఏ పని చేయకుండా ఒక పక్కన కూర్చుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. ఇది శాస్త్ర సమ్మతమైనటువంటి అంశము. కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక స్త్రీ ఉందండి. ఆమె బహిష్టయింది. బహిష్టయిన తర్వాత కూడా ఆమె ఇంట్లో ఉన్నటువంటి భాండాగారాలను గాని, లేదు అనంటే గనక అన్ని వస్తువులను ముట్టుకున్నదనుకోండి, ఆ సమయంలో ఒక 5 రోజులు అయిపోతుంది. కానీ ఆమె ముట్టుకున్నటువంటి వస్తువులు ముట్టుడైపోతాయి. కాబట్టి ముట్టుడంటే ఏంటి? అవి మనం ముట్టుకోకుండా పనికి రాకుండా అయిపోతాయి. మళ్ళీ దాన్నే మనం వినియోగించుకున్నాము, ఆ బట్టలనే వాడి మనం ఇల్లంతా తిరిగామనుకోండి, మనకు కూడా దోషం అనేది సంక్రమిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఆ 5 రోజుల స్త్రీని ఒక పక్కన కూర్చోబెట్టి సరే ఇప్పుడంటే బయట ఇల్లు లేవు కాబట్టి సరే పర్వాలేదు, ఎవరూ ముట్టనటువంటి ఒక ప్రదేశంలో కూర్చోబెట్టేసి ఆమెకు మనం సేవలు అందిస్తే అన్ని రకాలుగా బాగుంటుంది అని శాస్త్రవచనం అమ్మ. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే మీరన్నట్లుగా బయటకి వెళ్లకుండా, ఉద్యోగాలు చేయకుండా వర్కింగ్ ఉమెన్స్ అయితే కొంచెం కష్టం. కాకపోతే మీరన్నట్లుగా బెడ్‌రూమ్‌లోనే ఒక కార్నర్‌లో కూర్చోబెట్టడం అనేది కూడా ఒక రకంగా మంచి విషయం. బెడ్‌రూమ్‌లో కూర్చోబెడతారా? ఇక్కడ హాల్‌లో ఎక్కడైనా ఒక ప్రదేశంలో ఏమీ ముట్టుకోకుండా ఒకే స్థానంలో కానీ అలా 5 రోజులు కూర్చోవాలా గురువుగారు? 5 రోజులు కాదు, 4 రోజులు. 5వ రోజు ఇంట్లోకొస్తుంది. 4వ రోజు తలంటు స్నానం చేసేసుకుంటే మైల వెళ్ళిపోతుంది. 5వ రోజు పూజ చేసుకోవడానికి అవకాశం అని 5వ రోజు ఎటువంటి పూజైనా చేసుకోవచ్చా? 5వ రోజు ఎటువంటి పూజైనా వ్రతాలు, నోములు ఏవైనా చేసుకోవచ్చు. 5వ రోజు ఇంట్లోకొచ్చేస్తారు. 4వ రోజు మైల వెళ్ళిపోతుంది. 5వ రోజు ఇంట్లోకి వస్తారు కాబట్టి ఎలాంటి పూజలైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఉద్యోగము అంటే ఇప్పుడున్న కాలంలో ఉద్యోగాలు అన్నీ అప్పటి కాలంలో ఎవరు ఉద్యోగం చేసేవాళ్ళం? అసలు స్త్రీలు బయటకు వెళ్ళడం అంటేనే కష్టతరంగా మారిపోయింది. కాబట్టి ఇప్పుడంటే ఉద్యోగం చేస్తున్నారు. సరే, ఉద్యోగం చేసేటటువంటి వారికి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ శాస్త్ర సమ్మతమైతే ఒకే దగ్గర కూర్చొని వాళ్ళకు సేవలు అందించుకోవడం ఇంటి వాళ్ళ యొక్క కర్తవ్యము. కాబట్టి ఇలా ఉంటే గనక అన్ని రకాలుగా బాగుంటుంది. వాళ్ళకు కూడా ఆరోగ్యం అనేటటువంటి సహకరిస్తుంది. చాలా మందికి ఆ టైంలో విపరీతమైనటువంటి కడుపు నొప్పి వస్తుంది. విపరీతంగా కాళ్ళు చేతులు లాగేస్తూ ఉంటాయి. విపరీతంగా బ్రెయిన్ హెడ్ఏక్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఆ టైంలో ఎందుకు వస్తాయి అంటే, ఆ సమయంలో నీ శరీరం నుంచి వచ్చేటటువంటి ఏదైతే ఆ చెడు రక్తం వెళ్ళిపోయేటటువంటి సమస్యలు ఉంటాయో దాని ద్వారా నువ్వు ఇంకా అధికంగా దాన్ని ఈ శరీరానికి స్ట్రెయిన్ ఇచ్చావనుకో, ఈ శరీరం తొందరగా పడిపోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ 5 రోజులు భగవంతుడు నీకు ఒక దగ్గర కూర్చొని రెస్ట్ తీసుకునేటటువంటి సమయం అని గుర్తించాలి. ఇక మరీ లోతుకు వెళ్తే అది వేరే రకంగా ఉంటుంది. కాబట్టి ఆ 5 రోజులు ఒక స్త్రీకి ఒక రెస్ట్ ఇవ్వవలసినటువంటి సమయము. చాలా పీస్ఫుల్‌గా హ్యాపీగా ఉండడానికి ఉన్నటువంటి సమయం అని చెప్పుకోవచ్చమ్మా. చాలా బాగుంది గురువుగారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మందికి ఈ విషయాల గురించి పెద్దగా అవగాహన లేదు. ఆఖరికి ఏంటంటే ఎలా ఉందంటే వచ్చిన తలస్నానం చేసేసి ఇంట్లో అంతా కలుపుకునే పరిస్థితి. కాకపోతే దానివల్ల కూడా దోషాలుంటాయి. దానివల్ల కూడా చాలా ముందు నష్టాలుంటాయి. అంటే నిజంగానే ఇది అందరూ పాటించాల్సిన విషయం. కానీ అందరికీ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ గురువుగారు. నమస్తే.